హాయ్ పిల్లలు, బాగున్నారు కదూ? ముందు వీడియోలలో మనం 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి మాతృభాషలో 100కు 100 మార్కులు సాధించుటకు గాను మోడల్ పేపర్ నుండి 1 నుండి 12 ప్రశ్నల వరకు రాదగ్గ ప్రశ్నలను చూసాం కదా. ఇప్పుడు 13వ ప్రశ్న అర్థాన్ని రాయడం. ఇక్కడ కూడా 2 మార్కులు ఉన్నాయి. వాక్య రూపంలో ఇవ్వబడి గీత గీసిన పదానికి అర్థం రాయడం, మరొకటి ఇచ్చిన జవాబులలో సరైన దానిని ఎంపిక చేయడం. ఇవి పాఠాల వెనుక భాషాంశాల నుండి పద విజ్ఞానం నుండి వస్తాయి. ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన అర్థాలను మనం నేర్చుకుందాం. కేవలము పాఠ్యపుస్తకం వెనుకల ఉన్న అర్థాలను మాత్రమే పాఠాల వెనుక ఉన్న అర్థాలను మాత్రమే నేను ఇక్కడ చెబుతున్నాను. జనకుడు తండ్రి, అమరులు మరణం లేనివారు, భూషణం ఆభరణం, వాంఛ కోరిక, హర్మ్యాలు భవనాలు, హితము మేలు, వెళతి లోటు, ఆశ్రయం ఆధారం, పొద్దస్తమానం ఉదయం నుండి సాయంత్రం వరకు, స్థిమితపడు కుదుటపడు, దిక్కు దిశ, దృప్తుడు గర్విష్టి, ఖ్యాతి కీర్తి, తల్పం పానుపు, కాన అడవి, భాస్వంతుడు సూర్యుడు, శబ్దకోశం నిఘంటువు, అపహాస్యం ఎగతాళి, సానపట్టు పదును పెట్టు, ఆసీనులగు కూర్చోవడం, కాటకం కరువు, సితజాతి శ్వేతజాతి, తులువ నీచుడు, రుధిరం రక్తం, ముకురం అద్దం, పికము కోయిల, నిమ్మి నెమలి, సరోవరం కొలను, నెత్తావి పరిమళం, నిష్కల్మషం నిర్మలం, బీజం విత్తనం, ఉత్తరోత్తర ఇక మీదట, విన్యాసాలు ప్రదర్శనలు, అంధకారం చీకటి, ఆత్మస్థైర్యం సమస్యలను తట్టుకునే ధీమా, వేణువు పిల్లన గ్రోవి, లేశం కొంచెం, కాపురుషుడు చెడ్డవాడు, స్వప్నము కళ, ఆస్థ శ్రద్ధ, హితులు స్నేహితులు, మృషలు అసత్యములు, శిస్తు పన్ను, ఊష్టం జ్వరం, కాయల దివాళా, గొట్టుకాయలు గోళీకాయలు, తర్జుమా అనువాదం, దరహాసం చిరునవ్వు, సద్గతి మోక్షం, ఆరడి నింద. వీటితో పాటు పాఠ్యపుస్తకం వెనుకలు ఉన్నవి కూడా మీరు చదవండి.